అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః గురురిత్యేవ విభావయే భవానీ. గ్రహముల యొక్క ప్రభావాలను మనం తెలుసుకోవడం, వాటికి నివారణలు చేసుకోవడం, ఈ నివారణ చర్యల వలననే భారతదేశంలో మనకు జ్యోతిషం యొక్క వినియోగం బాగా పెరిగింది. తద్వారా మనకు మహాత్ములు ఎంతమందో జన్మించడానికి కారణమైనది, దోషాలను అధిగమించడానికి కారణమైనది. ఆ విధంగా మన నివారణ చర్యలను ఆచరణలో పెట్టి సత్ఫలితాలను పొందిన వారు తమ అనుభవాలను కింద కామెంట్లలో రాస్తే కొత్త వారికి కూడా ఆ పరిహార క్రియలపై ఉండే అభిమానం పెరుగుతుంది, వినియోగించుకోగలుగుతారు. కన్యారాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. ఇతరులకు ప్రయోజనాన్ని కల్పించడమే లక్ష్యంగా ప్రవర్తించే మీ తీరు మీ గౌరవాన్ని కూడా పెంపొందిస్తుంది. లక్ష్య సాధనాశక్తిని పెంపొందించుకోగలుగుతారు. ముఖ్యంగా వాహనాలకు సంబంధించి కొంత జాగరూకతతో మెలగాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా మెలగడం ద్వారా ఇబ్బందిని తగ్గించుకునే అవకాశం ఏర్పడుతుంది. అదేవిధంగా మీరు చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి లక్ష్య సాధనా క్రమంలో ఉపకరించేవిగా ఉంటాయి, ఆరోగ్యాన్ని ఇచ్చేవిగా ఉంటాయి, ఆనందాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. మీరు ధ్యానాధికంలో పాల్గొనడం ద్వారా ఉత్తమ సత్ఫలితాలను, ఆనందప్రదమైనటువంటి ఫలితాలను కూడా పొందగలుగుతారు. ఆర్థిక విషయాలలో మీకు ఏ రకమైన నష్టాలున్నా, అనుకోని ఖర్చులున్నా సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని జపించడం ద్వారా సకాలానికి పనులు పూర్తి కావడము, అభివృద్ధి కలగడము అనేటువంటిది జరుగుతుంటుంది. స్నేహ సంబంధాలను వృద్ధి చేసుకోవడం కోసం మీ యొక్క స్వప్రయోజనాలను కూడా కొన్నిటిని విడనాడుకుని ఆ పనులను పూర్తి చేయడం, ఇతరులకు పని పూర్తి చేయడం ద్వారా దాని సత్ఫలితాన్ని కూడా మీరు పొందే అవకాశం ఉంటుంది. స్నేహ సంబంధాల విషయంలో మీ త్యాగం ఊరికే పోదు, భవిష్యత్ కాలంలో అది ఎంతో ఉపకరించేదిగా ఉంటుంది. అదేవిధంగా మీ బంధువర్గీయులలో కూడా తండ్రి వైపు బంధువులకు ఆరోగ్య విషయంలో కొంత లోపం కనిపిస్తోంది. ఆ లోపాన్ని అధిగమించడం కోసం ఒక 1/2 కేజీ నల్ల నువ్వులతో శివునికి పూజ చేసి ఆ బియ్యంతో ఆ నువ్వులను కలిపి ఆవులకు పెట్టడం ద్వారాను, ప్రతి శనివారము ఆ నువ్వుల పూజ తప్పనిసరిగా చేయడం ద్వారాను, పక్షులకు ప్రతిరోజు కాసిన గింజలు వేయడం ద్వారాను, చీమలకు నూకలు వేయడం ద్వారాను మీరు శని దోషాన్ని నివారించుకుని అభివృద్ధిని సాధించగలుగుతారు. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను వాయిదా వేయకపోవడం చాలా శ్రేష్టం. శత్రువులపై విజయాలను సాధించగలుగుతారు. ఆ విజయములు మీకు అభివృద్ధినిచ్చేవిగా ఉంటాయి. స్నేహ సంబంధాల విషయంలో మీరు పొందే ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది. వారికి చేసేటువంటి ప్రయోజనం కంటే మీరు పొందేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీకు ఆనందాత్మకంగా ఉంటుంది. విశేషించి అనుకోని ఖర్చులకు కొంతవరకు అవకాశం ఉంది. వ్యాపారాదులమైనటువంటి వాటి విషయాల్లో ఖర్చులు పెట్టేటువంటి అవకాశం ఉన్న దృష్ట్యా తక్కువగా ఖర్చు పెట్టడం, నియంత్రించుకోవడం, సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని జపించడం మీ యొక్క అభివృద్ధికి, అదేవిధంగా ఎవరి నుంచి అయితే మీరు మంచి ఫలితాలను ఆశిస్తున్నారో, ఎవరికి మీరు మంచి ఫలితాలను ఆశిస్తున్నారో వాళ్ళకు కూడా ఈ సత్ఫలితాలు సిద్ధించేటువంటి అవకాశం ఉంది. తండ్రి లేదా తత్సంబంధికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆరోగ్య విషయంలో కొన్ని లోపాలు కనిపిస్తున్నాయి. వాటిని శ్రద్ధగా ఎదుర్కోవడం తప్పనిసరి. అదేవిధంగా మీ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి ఆనుకూల్యము క్రమంగా పెరుగుతుంటుంది. ఆ విధంగా పెరిగేటువంటిది మీ యొక్క పరిణతికి ఉపకరించేదిగాను, ఇతరులకు కూడా మీ వలన ఉపకారాలు జరిగేటట్లుగాను, అభివృద్ధికరంగాను ఉంటుంది. ఆర్థిక విషయంలో నష్టపోకుండా ఉండడం కోసం సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని జపించడం చాలా శ్రేష్టం.